గుంటూరు కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమంత జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షులు తిరువల్లూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటామని వివరించారు. హనుమాన్ దీక్ష సమాజం స్థాపించి 37 సంవత్సరాలు అయింది. అందుకు తదనుగుణంగా మేము దాదాపు 40 రోజుల నుంచి స్వామివారికి భక్తుల మిత్రుల సహాయ సహకారాలతోటి విగ్రహ కార్యక్రమం ప్రారంభించాము. అవన్నీ కూడా మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. నిన్న ఘటాభిషేకము, నిన్న రాత్రి కళ్యాణం కూడా జరిగింది. ఈ రోజున మిత్రులు మా దీక్షాసమ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుకుమార్ ఆధ్వర్యంలో అన్నదానం కూడా చాలా చక్కగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పన్నారు. ఈ ఉత్సవాల్లో ఈరోజు ఈ స్వామివారి మణిచూతు పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాలు మేము ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో హనుమాన్ దీక్షా సమాజం తరఫున, అదే దేవస్థానం తరఫున అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణంగా సమాప్తమని తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ ఉత్సవాల్లో కూడా విరివిగా భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవం జయప్రదం చేశారు. అందుకు ఈ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్లస్ ఆలయ పాలక దేవాలయ సిబ్బందికి, అర్చక సిబ్బందికి, మా హనుమాన్ దీక్షా సమాజం మిత్ర సముద్వయాలకి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి భక్తులందరికీ, మా దీక్షా సమాజం వారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మేము చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తారని, ఆయా కార్యక్రమాలు పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షలకి పాత్రలు విశ్వసిస్తున్నాము. జై హనుమాన్, జై జై.